అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. కరీంనగర్ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ మంత్రి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి, డిస్ట్రిక్ట్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. మీరందరూ సిన్సియర్గా చాలా కష్టపడి, చాలా శ్రమించి గత 20 రోజుల నుండి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడానికి మీరు అత్యంత శ్రమించినారు. నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇంతమంది, వేల మంది మీరంతా నా కోసం నిలబడి నన్ను వెన్నంటి నేను గెలవాలని తాపత్రయపడి మీ శక్తి మేర ఏదైతుందో నాకు పని చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను జీవితకాలం ఏదైతుందో ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను. మీ అందరితోనే మమేకమై మీ అందరి మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకనై నేను కరీంనగర్లోనే ఉండి మీకు సేవ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వెలిచాల రాజేందర్ రావు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు అన్నా చెంది ఇప్పుడు పెద్ద మనిషి మాకు ఎండను సైతం లెక్క చేయకుండా మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మల్లక్ష్మి గారు అభ్యర్థి రాజేంద్రరావు గారికి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి అందరు పడాలి. చెప్పుడు ఈ స్లోగన్స్ ఏముండే అన్నది ఇట్లా కొన్ని మ్యాటర్ చెప్తా. ఈరోజు రేకుర్తి 18వ డివిజన్లో జరుగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విషయంలో
18వ డివిజన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభారాణి శంకర్ గారి ఆధ్వర్యంలో అన్ని బూతులకు సంబంధించి ఏ బూత్కు ఆ బూత్కు ఆ కాలనీ ఏరియాలలో చివరసలు ఉంటూ ప్రతి ఒక్క ఓటర్లను చేతి గుర్తుకు ఓటు వేసి 4వ నెంబర్పై నొక్కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లందరినీ వేడుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా పాజిటివ్గా స్పందించడం జరుగుతుంది. ఖచ్చితంగా రాజేంద్రరావు గెలుపు కోసం రేకుర్తికి సంబంధించి 18వ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సైనికులు, యువకులు కష్టపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన గెలుపులో మేము భాగస్వామ్యం మాకు కూడా సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా మా రేకుర్తి 18వ డివిజన్లో ఓటరు సరళను పెంచుతూ వారి గెలుపుపై కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జై కాంగ్రెస్. సార్ ఇటు చూడు. ఇబ్బంది లేదు కాబట్టి చాలా చేయను. హలో మర్చిపోవద్దు. అందరు ఇట్లా పట్టుకో. ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీకు అన్నది ఇప్పుడు పెద్ద మనిషి మాకు అన్న చేతి నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లో ఈరోజు ఓటింగ్ అట్లా ఉండవాను ఆడదాకా తీస్తాను అనదు అనదు రైట్ ఓకే మేడం నమస్తే
అందరు రాండి. వాళ్ళు ఎట్లా నడుస్తుంటే అట్లా తీయాలి అంతే. స్థానిక నాయకులు